తోటి ఒక పెద్ద మ్యానిపులేషన్ కూడా జరుగుద్దండి. ఎలా జరుగుద్ది అని అంటే ఇప్పుడు సోదరి చెప్పినట్టుగానే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే జీవితాలని ఏమిటి ఎలా చెయ్యాలి అని ఒక ఆలోచన చేసుకున్న తరువాత మాత్రమే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేది ప్రవేశపెట్టడం జరిగినట్టుగా దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందో వాటన్నిటిని కూడా పరిశీలించుకున్న తర్వాత ఒక 6 నెలలో సంవత్సరం లేట్ అయిపోయినంత మాత్రాన వచ్చేది ఏం లేదండి. అంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేస్తే అది వేరే విషయం. లేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే ఇది ఎలాగనే కంటిన్యూ చెయ్యాలి కాబట్టి దీన్ని ఎలాగ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి అనేది ఆలోచించుకొని 1 సంవత్సరం లేటుగా ప్రవేశపెట్టిన ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇది తెలంగాణలోను కర్ణాటకలోను ఒక ఫెయిల్యూర్ పథకం అనే పేరు పడిపోయింది. దాన్ని ఏది ఫెయిల్ అవదండి, ఆచరణలో మాత్రమే అది ఫెయిల్ అవుతుంది తప్ప దాన్ని మనం ఒక నిశింతగా పరిశీలించి దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నిటినీ చూసుకున్న తరువాత స్టార్ట్ చేస్తే ఏది ఫెయిల్ అవదు. అట్లా ఫెయిల్ అవ్వదలుచుకుంటే P3 ఫెయిల్ అయిపోయేదండి. ఇన్ని ఎక్స్ప్రెస్ హైవేలు భారతదేశం నిండుగా వచ్చాయి కాదు. ఆ రోజున వాజ్పేయి గారే స్వయంగా చెప్పారని మొన్న P4 పథకం ప్రవేశపెడుతున్నప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్పారు. డబ్బులు ఎక్కడున్నాయి ఈ రోడ్లు వేయటానికి అని అంటే డబ్బులు ఎలా వస్తాయి, ఏ రకంగా మనం రోడ్లు నిర్మించుకోవచ్చు అని ఆ రోజున P3 పథకం తోటి ఆ రోజు చేస్తే P4 ని ఎలా చెయ్యాలి అనే దాని మీద కూడా ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. ప్రతి విషయంలోనూ ఏదో కసరత్తు చేస్తే మనకు అంచనా అందుతుందండి. అంచనా అందంది భూప్రపంచం మీద ఏం లేదు. అలా అంచనా అందకపోతే ఈ సృష్టి ఇలా ఉండేది కాదు. ఎన్నిటిని కనిపెట్టారు. కావాల్సిందల్లా ఫస్ట్ ఒక విజన్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక ప్లాను. అది విజన్ ఎంత బాగుంటే మనకి పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రెండు అంత బాగుంటాయి. కేవలం బటన్ నొక్కాం, మనం పథకం ఇచ్చాం, ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయాయి, అందులో 300 రూపాయలు 300 యూనిట్ల కరెంటు బిల్లు పేర్చి వచ్చిన వాళ్ళకి కట్ చేస్తాం, కట్ చేయటానికి కూడా కొన్ని ఇది పెట్టుకుంటాం అని చెప్పి వాటన్నిటిని కట్ చేసి ఆ తరువాత మిగతావన్నీ ఎక్కడికి వెళ్ళాయో అవన్నీ తెలియదు ఏం కాదు మనందరికీ. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగిల్చి 2.5 లక్షల కోట్లు నేను ప్రజల మీద పంచాను అని అంటే మిగతా 7.5 లక్షలు ఏమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నం అయినట్టుగానే ఇప్పుడు వీళ్ళకు కూడా అదే పరిస్థితి రాకూడదు కదా. కేవలం దానికోసమే లేట్ అయింది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాని మీద పూర్తిగా కసరత్తు చెయ్యాలి కాబట్టి. అలా కసరత్తు చేసి ఏ పథకాన్నైనా ప్రవేశపెడితే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఇంకా 2 ఇవ్వాలి అని అంటే దాదాపుగా 20 లక్షల ఉపాధులు కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి, లేకపోతే ఇక ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు, ఈ రెండు ఇంకా రావాల్సి ఉంది. దానికంటే ముందుగానే పెంచబడిన పెన్షను అది కుటుంబానికి పనికొచ్చేదే. ఈ అమ్మ ఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం మార్చారనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది అయినా కానీ కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాటన్నిటిని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాటిని కంటిన్యూ చేస్తున్నారు. తీసేసి కొత్త పథకం పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు ఈ ప్రభుత్వానికి కూడా. జగన్మోహన్ రెడ్డి చేసిన మాయంత, ఎందుకంటే ఆ రోజున ఆయన నవరత్నాలు అనే పేరుతోటి పాత వాటన్నిటినీ, పాత సారాన్ని కొత్త సీసాలో పోసి కొత్త స్టాగ్ లైన్ ఒక స్టిక్కర్ అతికిచ్చి కొత్తగా అమ్మేసుకున్నట్టుగా చేశాడు ఆ పని. ఆరోగ్యశ్రీని కానీ అన్నిటినీ నవరత్నాల్లోకి ఏదో ఆయనే పెట్టినట్టుగా చేయటానికి. ఈరోజు అలా ఏం జరగటం లేదనుకోండి. ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ బస్సు, ఉచిత బస్సు అనేదాన్ని నిజంగా సోదరి చెప్పినట్టుగా ఒక 10,000 రూపాయల ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడేదే. ఎందుకంటే మినిమం 5 నుంచి 6 రూపాయలు 15 కిలోమీటర్లకి ఒక ఫిక్స్డ్ ఫేర్ అండి. ఆ తర్వాత ప్రయాణం చేసిన దానికి కిలోమీటర్కి 75 పైసల నుంచి ₹1.25 దాకా పడే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా సోదరి చెప్పినట్టుగా 3,000 రూపాయలు మిగిలినట్టే కదండి. ఒక 40 కిలోమీటర్లు పొద్దున్నే ట్రావెల్ చేసాం, ఒక 40 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ ట్రావెల్ చేసామని అంటే ఖచ్చితంగా నెలకి 2,500 నుంచి 3,500 రోజుగా 75 నుంచి 100 రూపాయలు ఆదా అయినట్టే ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు పల్లె వెలుగులో ఒక 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే దాదాపుగా 28 రూపాయలు ఏమో టికెట్ అవుతుందండి.
కానీ ప్రతి వాళ్ళు ఆ పల్లె వెలుగులోనే ట్రావెల్ చేయలేరు కదా. అవును. ఎక్స్ప్రెస్ ఎక్కగానే అది రేటు పెరుగుతుంది. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళదలుచుకునే వాళ్ళు ఎక్స్ప్రెస్ లో కూడా వెళ్తారు కదా. ఆ అవకాశం కూడా ఇచ్చారు చూడండి. అవును. 5 రకాల బస్సుల్లో ట్రావెల్ చేసే అవకాశం, ఆంధ్ర రాష్ట్రం నిండుగా ట్రావెల్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. దాని మీద కూడా కోడిగడ్డు మీద ఏకలు పీకుతున్నట్టు నిన్న ఏదో దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టేది చెప్తున్నారు వైసీపీ నాయకులు. అంటే అందులో ఇంకేమున్నాయి అవునండి. వెతకడానికని. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కి సూపర్ 6 ని మొత్తం గాలికి వదిలేశాడు అని చెప్పే మాటల దగ్గర నుంచి మరి 3 సిలిండర్లు ఇవ్వటం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, లేకపోతే రైతు భరోసా అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ కూడా వచ్చింది అనుకోండి, ఇక మిగిలిన 2 ఇవ్వటం పెద్ద కష్టమేం కాదు. అవును. సంక్షేమం చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డదిడ్డంగా చేయాల్సినవి చేసేసుకుంటా వెళ్ళిపోవచ్చండి. కానీ ఆ సంక్షేమం మూలాన ఇప్పుడు ఈ పన్నులు కడుతున్న ప్రజలకి భారం అనిపించకూడదు. వాడు చూడండి ఊరకు కొట్టేసి పోతున్నాడు, కష్టపడి సంపాదించి నేను ఈ ప్రభుత్వానికి డబ్బులు కడుతుంటే అనే ఉద్దేశం పక్క మనిషికి రాకుండా చెయ్యాలి. ఎందుకంటే ఆ రోజున అతనికి కూడా ఏదన్నా లాభం చూపిస్తే తప్ప ఈ ఫ్రీ బీస్ మీద అన్నిటి మీద అతనికి ఒక మంచి అభిప్రాయం రాదు. బ్యాలెన్స్ ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి మాటలు నాకు అర్థం, చాలా చోట్ల ఏంటంటే ఆ బ్యాలెన్స్ ఉండదు. మీరు అన్నట్టు వచ్చాము ఇదేదో చేసాము, దాంట్లో దాని వెనకాల ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి. కానీ ఇందులో బ్యాలెన్స్ చేస్తూ ఆ సంక్షేమం కనిపిస్తూ ఉండాలి, సో దట్ అభివృద్ధి కూడా